హాయ్ ఫ్రెండ్స్, నేను మిలినియన్. వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో చెక్ లిస్ట్ కోసం మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో వచ్చేసరికి రిజిస్టర్ ఆఫ్ వర్క్ మ్యాన్ కోసం మాట్లాడుకున్నాం. కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి ఇక్కడ నుంచి. ప్రతి రిజిస్టర్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి నన్ను అడగొచ్చు. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే వచ్చి రిజిస్టర్ ఆఫ్ వర్క్ మ్యాన్ ఎంప్లాయిడ్ బై కాంట్రాక్టర్. సో దీన్ని మనం సింపుల్గా ఏమంటాం అంటే రిజిస్టర్ ఆఫ్ వర్క్ మ్యాన్ అని అంటాం. ఈ రిజిస్టర్ ఆఫ్ వర్క్ మ్యాన్ అంటే మన దగ్గర ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో, లేదంటే ఎంతమంది అయితే ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారో వాళ్ళని ఇన్ డీటెయిల్ గా మనం ఈ రిజిస్టర్ లోనే మెన్షన్ చేస్తూ ఉంటాం. అంటే ఇది ఒక డేటా, మన దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారో, ఎవరెవరు వర్క్ చేస్తున్నారో, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, ప్రెసెంట్ అడ్రస్ ఎక్కడ, ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేశారు మన దగ్గర, ఎప్పుడు జాయిన్ అవ్వారు, లేదంటే ఇన్ కేసు ఎవరైనా టెర్మినేట్ అయిపోతే ఎప్పుడు లీవ్ అయ్యి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి, రీజన్ ఏంటి, ఇవన్నీ పర్టికులర్ గా మనం ఈ డేటా షీట్లు అనేది మెయింటైన్ చేస్తాం. సో దీన్నే మనం ఏమంటాం అంటే రిజిస్టర్ ఆఫ్ వర్క్ మ్యాన్ అని అంటాం. వర్క్ మ్యాన్ రిజిస్టర్ అంటాం. దీన్ని ఫార్మల్ గా ఫార్మ్ 13 అని పిలుస్తారు. ఓకేనా. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఏముంటాయో చూద్దాం రండి. సో ఇది మనకి వర్క్ మ్యాన్ రిజిస్టర్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫార్మ్ 13 లేబర్ లా ప్రకారం రూల్ 75 ని డినోట్ చేస్తుంది అనమాట. ఓకేనా. మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నేమ్ ఆఫ్ ది అడ్రస్ ఆఫ్ కాంట్రాక్టర్. సో కాంట్రాక్టర్ యొక్క పేరు అండ్ వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్. ఇన్ కేస్ మనం కాంట్రాక్టర్ అయితే మన పైన ఎవరైనా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఉన్నారా, మనకు వర్క్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. నేచర్ అండ్ లొకేషన్ ఆఫ్ వర్క్ అంటే ఏంటంటే వాడు ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, లేదంటే లేబర్ వర్క్ చేస్తున్నాడా అన్నది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో అదే టైంలో పర్టికులర్ లొకేషన్, ఏ లొకేషన్ లో చేస్తున్నాడు, లైక్ ఇక్కడ కాకినాడలో చేస్తున్నాడా, హైదరాబాద్ లో చేస్తున్నాడా, విజయవాడలో చేస్తున్నాడా అన్న లొకేషన్ అనేది మెన్షన్ చేస్తాం. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ అండర్ విచ్ కాంట్రాక్ట్ ఈజ్ క్యారీడ్ ఆన్. మనకి ఎవరన్నా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కింద కూడా ఎవరన్నా ఉన్నారా మనకు మెయిన్గా మధ్యలో కాంట్రాక్టర్ ఉంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ డేటు, ఏ అండర్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఓకేనా, ఏ లా ప్రకారం వాళ్ళు మన అండర్లో వర్క్ చేస్తున్నారు అన్న దానికోసం మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి డేట్. సో మనం ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయాలి. చూడండి, నేను వస్తున్నాను, జస్ట్ ఈ ఫార్మాట్ లో మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది డేట్ అనేది. దీన్నే పీరియడ్ ఆఫ్ వేజ్ రిజిస్టర్ అంటాం. అంటే మనం ఏ మంత్కి ఇస్తున్నాం, వేజ్ రిజిస్టర్ ఏ మంత్లో ప్రొవైడ్ చేస్తున్నాం, ఆ మంత్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్ డీటెయిల్గా కింద కాలం వైజ్, రో వైజ్ ఉంటుంది. సో దాన్ని డిస్కస్ చేసుకుందాం. నేమ్ అండ్ సర్నేమ్ ఆఫ్ వర్క్ మ్యాన్. తన పూర్తి పేరు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కలిపి ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్, సో ఇది జెండర్, ఏజ్ అండ్ జెండర్. సో అతని ఏజ్ ఎంత, అతను మేలా ఫీమేలా అన్న జెండర్ మనం ఇక్కడ డినోట్ చేస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్, ఫాదర్ ఆర్ హస్బెండ్స్ నేమ్. వీళ్ళ ఫాదర్ నేమ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. యాజ్ పర్, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా యాజ్ పర్ వాళ్ళ ఆధార్ ప్రకారం ఇవ్వాలి డీటెయిల్స్. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డెసిగ్నేషన్. సో వాళ్ళు మన దగ్గర ఏ టైప్ ఆఫ్ డిజిగ్నేషన్లో వర్క్ చేస్తున్నారు, లైక్ అడ్మినిస్ట్రేటరా, హెచ్ఆరా, లేదా మేనేజరా, అకౌంటెంటా, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపరా, సైట్ సూపర్వైజరా, లేదంటే సైట్ ఇన్ఛార్జా. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్, వాళ్ళ పర్మనెంట్ అడ్రస్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ ఏముందో అది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్, లోకల్ అడ్రస్. అవేలో వర్క్ చేస్తుంటే, అంటే మనం ఇంటి నుంచి దూరంగా మనం వర్క్ చేస్తుంటే సో ఆ అడ్రస్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట, లోకల్ అడ్రస్. కొంతమంది వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారా, అకామిడేషన్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మన దగ్గర ఎప్పుడు జాయిన్ అవ్వడు, జాయినింగ్ డేట్. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. కమెన్స్మెంట్ అంటే స్టార్ట్ చేసిన డేట్ అనమాట. ఓకేనా. వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర వర్క్ స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు జాయిన్ అవ్వరు అన్న డేట్ అనేది మనం ఇక్కడ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్, సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ వర్క్ మ్యాన్. ఓకేనా. మన దగ్గర ఎవరైతే జాయిన్ అవ్వరో వాళ్ళు ప్రతి ఒక్క పర్సన్ యొక్క సిగ్నేచర్ తీసుకోవాలి. సిగ్నేచర్ లేకపోతే వాళ్ళు సైన్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే, లైక్ వాళ్ళకి సైన్ చేయడం రాకపోతే థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకుంటాం. సో మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మాత్రమే తీసుకుంటాం. ఓకేనా. అది. నెక్స్ట్, డేట్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇదేంటంటే ఎవరైనా మన దగ్గర మానేసి వెళ్ళిపోయారా, రిజైన్ చేసి వెళ్ళిపోయారా, లేదంటే రిలీవ్ అయిపోయి వెళ్ళిపోయారా, ఇప్పుడు ఏ డేట్లో వెళ్ళిపోయారు ఆ పర్సన్, పర్టికులర్ డేట్ ఉంటుంది కదా మనకి దగ్గర నుంచి రిలీవ్ అయిన డేట్, ఆ రిలీవ్ అయిన డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. రీజన్స్ ఫర్ టెర్మినేషన్, ఎందుకని తను మానేసి వెళ్ళిపోయాడు, నార్మల్గా రిజైన్ చేశాడా, లేదంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వచ్చిందా, లేదంటే మన దగ్గర ఏదైనా ఇష్యూ అయ్యి మనమే తీసేసామా, పూర్ పర్ఫార్మెన్స్ తీసామన్న రీజన్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్, రిమార్క్స్. ఈ రిమార్క్స్లో ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా లీవ్ అయ్యి వెళ్ళిపోతే వాళ్ళ డ్యూస్ అన్ని మనం క్లియర్ చేసామా లేదా, లేదంటే ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా అన్న ప్రతి ఒక్కటి కూడా మనం ఈ రిమార్క్లో మెన్షన్ చేసుకుంటాం. సో ఇది రిజిస్టర్ ఆఫ్ వర్క్ మ్యాన్ ఎంప్లాయిడ్ బై కాంట్రాక్టర్, లేదంటే రిజిస్టర్ ఆఫ్ వర్క్ మ్యాన్. సో ఇక్కడ మీకు శాంపుల్ డేటా ఇచ్చాము.
ఈ శాంపుల్ డేటాలో మీకు ఏమేమి ఉంటాయన్నది మీరు కావాలనుకుంటే పాస్ చేసి చదువుకోవచ్చు. ఓకేనా? ఇది రిజిస్టర్ ఆఫ్ వర్క్మెన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేసి అడగొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ వీడియో అయితే ఇది రిజిస్టర్ ఆఫ్ వర్క్మెన్. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి నన్ను అడగొచ్చు. ఫర్దర్గా వచ్చేసి వీడియోస్లో మనం రిమైనింగ్ రిజిస్టర్స్ కోసం మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.